మనమందరం చూస్తూనే ఉంటాము కాళికాదేవి పాదాల కింద శివుడు ఉన్నట్టు. ఇలా ఎందుకు జరిగింది అని తెలుసుకుందాం. రక్తబీజుడు అనే మహా రాక్షసుడి వల్ల లోకాలు అల్లకల్లోలమయ్యాయి. బ్రహ్మవర ప్రభావంతో అతని శరీరం నుంచి జారిన ప్రతి రక్తబిందువు మరో రాక్షసునిగా జన్మిస్తూ సృష్టినే మింగేస్తోంది. దేవతల ఆర్తనాదం విన్న పార్వతీదేవి తన శాంత స్వరూపాన్ని విడిచి లోకరక్షణకై కాళికా మాతగా అవతరించింది. నల్లని వర్ణం, విషాగ్ని నేత్రాలు, బయటకు చాచి ఉన్న నాలుకతో ఆమె యుద్ధరంగంలో ప్రవేశించింది. రక్తబీజుని సంహరించేటప్పుడు అతని రక్తం భూమిని తాకకుండా కాళికా మాత తన నాలుకతో త్రాగుతూ రాక్షస వంశాన్ని మూలాలే నరికింది. కాని యుద్ధం ముగిసినా ఆమె ఆవేశం తగ్గలేదు. కాళికా నృత్యంతో భూమి కంపించింది. లోకాలు లయానికి దగ్గరయ్యాయి. ఆ సమయంలో లోకక్షేమం కోసం శివుడు ఏ ఆయుధం ధరించలేదు, ఏ మాట పలకలేదు. కేవలం కరుణతో కాళికా మాత పాదాల కింద పడుకున్నాడు. ఆవేశంలో ఉన్న కాళికా మాత గమనించకుండా ముందుకు సాగుతూ ఆ శరీరంపై పాదం వేసింది. ఆ క్షణమే అయ్యో, ఇది నా శివుడే అని ఆమెకు బోధపడింది. కాళికా మాతగా ఉన్న పార్వతీదేవి ఉలిక్కిపడింది. క్రోధం శాంతిగా మారింది. కాళికా రూపం కరిగిపోయి పార్వతీదేవి స్వరూపం వెలిసింది. ఆమె శివుని పాదాల వద్ద వాలింది. శివుడు చిరునవ్వుతో లేచి శక్తిని శాంతిలో నిలిపాడు. అప్పుడే సృష్టి నిలిచింది. అంధకారం తొలగింది. లోకాలు మళ్లీ శాంతిని పొందాయి.